తాడేపల్లిలోని నర్సరీ టు 5th క్లాస్ బ్రాంచ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేసి చాలా అద్భుతంగా వావిలాల గ్రౌండ్ లో జరుగుతున్నది. ఆల్మోస్ట్ ఇంకొక 1 month లో యాన్యువల్ ఎగ్జామ్స్, తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్. ఈ తరుణంలో మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇయర్ లాంగ్ చేసిన కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆల్ఫోర్స్ లో స్కూల్ అంటే పుస్తకాలు, క్వశ్చన్ ఆన్సర్లు, మార్కులు కాకుండా మరి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ వెలికి తీయడానికి ఎన్నో మరి ఈవెంట్స్ లో మరి వాళ్ళని పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఈ రోజు ఇక్కడ మనం ఓన్లీ డాన్సెస్ ప్రోగ్రామ్స్ కాకుండా కొన్ని మంచి స్కిట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ డాన్సెస్ కూడా ఉన్నాయి, తర్వాత కొన్ని థీమ్ బేస్డ్, తర్వాత కొన్ని మనం పర్యావరణం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, తర్వాత ఈ ఓల్డ్ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు, తర్వాత ఇలాంటి వాటిపైన కూడా మరి పిల్లలు చాలా మంచి యాక్టివిటీస్ చేస్తూ ఆనందంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇయర్ లాంగ్ పిల్లలు చదువు గురించి స్కూల్కి వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే పిల్లల యొక్క యాక్టివిటీస్ చూడడానికి చాలా ఆనందంగా వచ్చారు. ఇవాళ ఇక్కడ ముఖ్య అతిథిగా మరి మన ఎంపీ గారు బండి సంజయ్ గారు ఆల్మోస్ట్ ఇంకొక కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వారు మనకు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆల్ఫోర్స్ ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా ఈసారి కూడా ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఆల్ఫోర్సే ఉంటుంది. గత 7-8 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో మనం ఐపీ, ఎంసెట్, ఐఐటి, మెయిన్స్, నీట్, అడ్వాన్స్ అన్నింటిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. ఇప్పుడు రేపటి నుంచి షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా నడుస్తున్నది. మరి పిల్లలందరూ ఈవెన్ హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా ఇక్కడికి మన దగ్గర షార్ట్ టర్మ్ వస్తున్నారు. ఈవెన్ 10th CBSE కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా రేపటి నుంచి మనం బ్రిడ్జ్ కోర్సు రన్ చేస్తున్నాం మనం. అట్లాగే April 4th నుంచి స్టేట్ 10th సిలబస్ అయిపోయిన వాళ్ళకి కూడా బ్రిడ్జ్ కోర్సు రన్ చేస్తున్నాం. మరి తల్లిదండ్రులు ఇవన్నింటిని కూడా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి. అట్లాగే మరి ఈ 35 years నుంచి ఆల్ఫోర్స్ ని అద్భుతంగా మరి వెన్నట్టుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. మరి దేశం ధర్మం అన్న దానిలో భారతదేశంలోనే టాప్ 10 members లో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా మరి ఇవాళ సంజయ్ అన్న అంటే ఒక యువకులే కాదు, వృద్ధుల కాన్ నుంచి కూడా ఎక్కడ సంజయ్ అన్న కనబడితే మేము ఒక సెల్ఫీ తీసుకోవాలన్న విధంగా ప్రేమ ఆప్యాలతో తన ముందుకు వెళ్తున్నారు. నిజానికి మరి ఇంత గొప్ప ద గ్రేట్ లీడర్ మన కరీంనగర్ ముద్దు బిడ్డ అయినందుకు మనం నిజంగా గర్వపడుతుండాలి. రియల్లీ వి షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మరి తెలంగాణలో మన దగ్గర ఎంపీగా ఉంటూ కూడా ఇవాళ ఎన్నో కార్యక్రమాలకి మనకు కరీంనగర్ ముందుకు తీసుకెళ్లడానికి మరి వారు మనకు ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా హీ విల్ బికమ్ ద కీ పర్సన్ ఇన్ తెలంగాణ అండ్ హీ పర్సన్ ఇన్ ఇండియా. రాబోయే రోజుల్లో బీజేపీ మరి సెంట్రల్ అయినా స్టేట్ లోనైనా కూడా ఇంకా ముందు రోజుల్లో వెళ్తాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. కాబట్టి ముందస్తుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఐ విష్ అండ్ ఫ్రమ్ ఆల్ ఫోర్స్ ఎవ్రీబడి వి విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్ అనగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వస్తేనే బాగుంటది అంటే వీళ్ళ నాన్నగారు చెప్పిరాట, ఆ పాప ఉంది, ఆ పాప బెడ్ మీద ఉంది. అన్నా నేను రాలేను, మా పాపకు ఎల్లుండి హార్ట్ సర్జరీ ఉంది కాబట్టి రావడం కష్టం అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. అప్పుడు ఈ పాప చెప్పిందట, లేదు నాన్న నువ్వు ఓలే బండి సంజయ్కి ఓటు వేస్తేనే నేను హార్ట్ సర్జరీ చేసుకుంటా, లేకుంటే చేసుకోండి. బండి సంజయ్కి ఓటు వేసేస్తేనే లేకుంటే చేసుకోండి అని చెప్పాడు. ఆ పాపతోనే సెల్ఫీ దిగా నేను. బట్ ఏడవైనా పిల్లలు అంటే నేను మళ్ళీ మీరు చూసి ఈ బండి సంజయ్ ఓట్ల కోసం మీ పిల్లలను దగ్గర తీసుకుని మనం అనుకోకండి. అట్లా చూస్తాను, నేను రాజకీయం చూస్తాను వాళ్ళ మళ్ళీ అట్లా చూడకూడదు మళ్ళీ వేరు. కాబట్టి సమాజంలో మార్పు జరగాలంటే పిల్లల ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. మన కల్చర్ ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది. ఎందుకంటే ఇవాళ అన్ని కంట్రీస్, వేరే కంట్రీసే ఇవాళ ఇండియన్ కల్చర్ చూసి ఇవాళ మన కల్చర్ పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి అమెరికా నుంచి, లండన్ నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. సత్యసాయిబాబు గుడి కూడా చాలా మంది దర్శనం చేసుకోబోతున్నారు. ఇంతమంది ఇక్కడి నుంచి పోయి అక్కడ పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లల కూడా ఒక మంచి మార్పు తీసుకురావాల్సిన అవసరం మనకు ఉంది. మార్పు తీసుకురావాలంటే కట్టబెట్టి కూర్చొని బెదిరించే ప్రయత్నం చేస్తే పిల్లలకు మార్పు రాదు. తినేటప్పుడు, ట్యూషన్ చదువు చెప్పేటప్పుడు, ఇప్పుడు పడుకుంటప్పుడు ఒక 2-3 మంచి విషయాలు చెప్తే, పోలిక చేస్తూ విషయాలు చెప్తే పిల్లలకు మైండ్ లో ఒక మార్పు వస్తుంది. బెదిరించి చేస్తే ఏ పిల్లలు వినే పరిస్థితి లేదు. బట్ ఇలా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు, నేను అప్పుడప్పుడు అనుకుంటా ఈ నరేంద్రన్న ఇలా కరీంనగర్ లో స్కూల్స్ ఉండే, ఆల్ఫోర్స్ వరంగల్లో ఉండే, ఆదిలాబాద్ లో ఉండే, నిజామాబాద్ లో ఉండే, ఒక్క స్కూల్ మెయింటైన్ చేయాలంటేనే తలకాయ పోతుంది.
నేను ఎంపీ అయినాక మొత్తం ఈ ఆలోచన జుట్టంతా వేయండి ఈ మెడలన్నీ నస్తా ఉన్నాయి. కానీ నరేంద్ర రెడ్డి సార్ ఎట్లున్నాడో మళ్ళా గట్ల సేమ్ ఉన్నాడు. మా వైఫ్ కు అంటే గురువు, మా వైఫ్ కు గురువు నరేంద్ర సార్ ఇప్పుడు కూడా 16 years లెక్కన ఉంటాడు. అంటే టెన్షన్స్ అంటే మామూలు ఒక చిన్న స్కూల్ మెయింటైన్ చేయాలంటేనే, మీరు ఒక ఫ్యామిలీ మీ పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే, నాకు తెలిసి ఇంతవరకు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల 1,00,000 మంది స్టూడెంట్స్ చదువుకొని వేరే వాళ్ళు బయటికి 1,00,000 మంది వేరే వాళ్ళు. ఆ 1,00,000 మంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరు అమ్మ నాన్న అంటే ఒక దాదాపుగా 1,00,000 మంది ఇలా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు చదువుకొని బయటకు చాలా మంది నేను ఎన్నికలు పోతుంటే కూడా క్యాన్వసింగ్ చేస్తుంటే నేను ఆల్ ఫోర్స్ అని చెప్తా ఉంటాను. ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కూడా నాకు నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ మొదటి నుంచి కూడా నరేంద్ర రెడ్డి గారు అంటే నాకు చాలా దగ్గర వ్యక్తి ఒకటి, దగ్గర మనిషి ఒకటి. చాలా మంది బయట చెప్తా ఉంటారు బండి సంజయ్ చెప్తే ఆల్ ఫోర్స్ కాలంలో అడ్మిషన్ దొరుకుతాను. ఈ మధ్య అడుగుతానండి నేను, ఎందుకంటే మళ్ళీ ఊకే పైరులు ఎక్కువైపోయి నాకు కూడా. ఇప్పుడు నేను చెప్తా నరేంద్ర సార్ ఇంటర్వ్యూకి అడ్మిషన్ ఇస్తారని చెప్పింది కదా, ఎందుకంటే ఎంపీ అయినాకి ఎక్కువ పైరులు వస్తాయి కదా అన్న. నీకు ఓటేసాం మాకు ఆల్ ఫోర్స్ స్కూల్లో సిడిపి ఏమంటారు అన్నాడు. నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా గ్యారంటీ, కానీ ఆల్ ఫోర్స్ స్కూల్లో మాత్రం సిడిపి కష్టం అని చెప్పిన. కాబట్టి పిల్లలకు మనం నవ్వుకుంటూ సంజాయించుకుంటూ వాళ్ళను ఏదో ఒప్పించి చెప్పించే ప్రయత్నం చేయాలి తప్ప, ఎందుకంటే మనం చూస్తాం ఇలా ఇండియన్ కల్చర్ చాలా గొప్పది. ఇవాళ అమెరికాలో చూస్తాం మనం ఓన్లీ అంకుల్ ఆంటీ, అంకుల్ ఆంటీ. ఇండియన్ కల్చర్ అమ్మమ్మ, తాత, మనవడు, మనవరాలు, వియ్యంకుడు, వియ్యంకురాలు, ఆడబిడ్డ, ఇట్లా అనేక సంబంధాలు ఉంటాయి మన దగ్గర. కానీ అమెరికాలో ఎట్లుంటది అంకుల్ ఆంటీ. పొద్దున భిక్ష కూడా వస్తే బెగ్గర్ అంకుల్ అంటారు. పొద్దున పేపర్ వేస్తే పేపర్ అంకుల్ అంటారు. ఇంట్లో పని చేస్తామైతే వర్కర్ ఆంటీ అంటారు. ఇంతే అంకుల్ ఆంటీ. కానీ ఇండియన్ కల్చర్ గొప్పది. అందుకే స్వామి వివేకానందతో శిష్యుని చెప్పిందట, అరే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది, ఇది పవర్ఫుల్ భూమి, ఈ శక్తివంతమైన భూమి భారత భూమి. ఆమె స్వామి వివేకానంద వారితో వచ్చిన తర్వాత అతి తక్కువ వయసులో చనిపోయిందట. చనిపోయే టైంలో చెప్పిందట ఆమె, అరే ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టే అవకాశం నాకు రాలే, పుట్టే అవకాశం, జన్మించే అవకాశం నాకు రాలే, కానీ చనిపోయే అవకాశం నాకు వచ్చింది. కానీ ఈ దేశంలో పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసం, నమ్మకం ఈ భారతీయ సమాజంలో ఒకటి ఉంది. మా దేశంలో పునర్జన్మ ఉండదు, చనిపోయాక 5 వరకు కూడా అంతే, మళ్ళీ వర్షపోటు జరిగారు. కానీ ఈ భారతదేశంలో పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసం, నమ్మకం ప్రజల ఒకటి ఉంది. కాబట్టి నేను ఈ పవిత్రమైన దేశంలో భూమి మీద చనిపోయే అవకాశం వచ్చింది నాకు. కానీ ఈ దేవుని కోరుకుంటున్నాను, తిరిగి పునర్జన్మ ఉంటే నాకు మనిషిగా పుట్టే అవకాశం లేకుండా ఒక చీమగనో ఒక దోమగనో ఈ భారత భూమి మీద జన్మనిచ్చే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి ఘనత, అటువంటి భూమి మన పవిత్ర భూమి.